ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడలో దళిత వైద్యుడిపై దాడి ఘటనలో కూటమి పెద్దలు పంతం నెగ్గించుకున్నారు. దళిత సమాజాన్ని చిన్నబుచ్చి నోరెత్తకుండా కట్టడి చేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ దళిత ప్రొఫెసర్ వివాదం కథను కంచెకి చేర్చారు. దళిత డాక్టర్పై దాడి చేస్తే తక్కువ తీవ్రత కేసులు నమోదు చేసి పోలీసులు మమా అనిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ రంగరాయ కళాశాల ప్రొఫెసర్ ఫోరెన్సిక్ హెచ్డి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడిన వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలిచింది. ఈ ఘటన 4 రోజుల్లో 4 మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బూతు పురాణం విప్పి దాడి చేయడం, అనుచరుల దౌర్జన్యం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ హత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. దళిత వైద్యుడిపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అన్ని వర్గాలు ముక్త కంఠంతో ఖండించాయి. డాక్టర్ గారిపై దాడి చేసిన వాళ్ళని వెంటనే వివిధ వర్గాలు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో కూటమి పెద్దలు తెర వెనక చక్రం తిప్పి కేసును రాజీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఘటన జరిగిన రోజున కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేరుగా రంగంలోకి దిగారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదనే వారు చొరవ తీసుకున్నారని అంతా భావించారు. కానీ ఈ వ్యవహారంలో దగ్గరుండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన రోజు రాత్రి వైద్య కళాశాల ప్రిన్సిపల్, అదనపు డిఎంఈ డాక్టర్ నరసింహం, ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును ప్రభుత్వం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లతో జిల్లా పోలీసు యంత్రాంగం తొక్కిపెట్టడం విమర్శల పాలైంది. ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకోకుండా నేరుగా వైద్యుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు ఇస్తేనే దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నంగానే కనిపించింది. అధికారం ఉంది కదా అని అన్యాయంగా ఒక దళిత వైద్యుణ్ణి బూతు పురాణంతో దారుణంగా అవమానించి చంపేస్తామంటూ దాడికి దిగారు ఎమ్మెల్యే నానాజీ. నాటకీయంగా ఆయన క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం అంటూ దీక్ష చేస్తే సరిపోతుందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఘటనకు బాధ్యుడైన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవడాన్ని వైద్య వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. చివరకు కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో పోలీసు యంత్రాంగం కేసు తీవ్రతను తగ్గించి ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులకు కొమ్ము కాసిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరసనలు మరింత పెరగడంతో చివరకు ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై కూటమి ప్రభుత్వం బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసి తీవ్రతను తగ్గించేసింది. సెక్షన్ 292 నమోదు చేసి పబ్లిక్ న్యూసెన్స్ కింద 200 రూపాయల జరిమానా విధించే కేసు పెట్టింది. సెక్షన్ 115 సబ్ సెక్షన్ 2 కింద స్వల్ప గాయాలు, చేతులతో కొట్టడం వంటి కేసు పెట్టింది. దీని ద్వారా ఏడాది జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించవచ్చు. దీంతో పాటు మరికొన్ని అతి తక్కువ శిక్ష, జరిమానా విధించే కేసులు పెట్టారు పోలీసులు. ఎమ్మెల్యే నానాజీ మరో 10 మందిపై నమోదు చేసిన కేసులన్నీ బెయిల్కు అవకాశం ఉన్నవే. దళితుడైన వైద్యుని తీవ్రంగా అవమానించి చంపేస్తామని బెదిరించినా కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టకపోవడంపై తీవ్ర దుమారం రేపుతోంది. ఏమనలేదండి.